హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించిన సిలబస్ టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, మౌర్యులు గుప్తుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యం సంబంధించి, అదేవిధంగా సాహిత్యము, హర్షవర్ధనుడు అతని విజయాల గురించినటువంటి ఈ యొక్క ప్రాచీన చరిత్ర టాపిక్స్ అయితే మన ఛానల్లో కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మధ్యయుగ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలన వ్యవస్థ, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మొఘలుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాల గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషలు, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు. ఈ వీడియోలు కేవలం డిఎస్సి టెట్కే కాకుండా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే బిట్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, అదేవిధంగా బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా మౌర్యులు గుప్తుల సామాజిక ఆర్థిక మతపర పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా సాహిత్యము, హర్షవర్ధనుడు అతని విజయాల గురించినటువంటి ప్రాచీన చరిత్ర కంప్లీట్ టాపిక్ వైజ్గా మన ఛానల్లో బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మధ్యయుగ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థ, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మొఘలుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ సంబంధించిన వీడియోస్, అదేవిధంగా భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. హిందూ పద్ షాహీ అనేటువంటి భావనను ప్రవేశపెట్టింది ఎవరు? హిందూ పద్ షాహీ అనేటువంటి భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ నానాసాహెబ్, ఆప్షన్ బి బాజీరావ్, ఆప్షన్ సి శివాజీ, ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయలు. హిందూ పద్ షాహీ అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శివాజీ. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. మరాఠా దాడులు జరగకుండా రక్షణ కల్పించుటకు గాను వసూలు చేసిన పన్ను ఏది? ఆప్షన్ ఏ ఇస్తానా, ఆప్షన్ బి తగాయి, ఆప్షన్ సి చౌత్, ఆప్షన్ డి సర్దేశ్ముఖి. మరాఠా దాడులు జరగకుండా రక్షణ కల్పించుటకు గాను వసూలు చేసిన పన్ను ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి
సర్దేశ్ముఖి. మూడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శివాజీ కాలంలో ప్రముఖ రేవు పట్టణం ఏది? ఆప్షన్ ఏ ధోలవీర, ఆప్షన్ బి కాండ్లా, ఆప్షన్ సి ధబోల్, ఆప్షన్ డి శివనేర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధబోల్. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. శివాజీ అష్టప్రధానులలో ముఖ్య ప్రధాన్ పీష్వా నిర్వహించే పదవి ఏది? ఆప్షన్ ఏ ఆడిటర్, ఆప్షన్ బి హోంమంత్రి, ఆప్షన్ సి ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి, ఆప్షన్ డి విదేశాంగ వ్యవహారాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి. ఐదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కొత్త భూములను సాగులోకి తెచ్చుటకు శివాజీ అనుసరించినటువంటి పద్ధతులు. ఆప్షన్ ఏ తగాయి ఇస్తవా, ఆప్షన్ బి ఇస్తవా సర్దేశ్ముఖి, ఆప్షన్ సి చౌత్ తగాయి, ఆప్షన్ డి చౌత్ సర్దేశ్ముఖి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తగాయి ఇస్తవా. ఆరో ప్రశ్న చూస్తున్నాం. బ్రిటిష్ వారిచే భరణం పొందిన చివరి పీష్వా ఎవరు? ఆప్షన్ ఏ మాధవరావు 2, ఆప్షన్ బి రెండవ బాజీరావు, ఆప్షన్ సి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ డి బాజీరావు 1. బ్రిటిష్ వారిచే భరణం పొందిన చివరి పీష్వా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండవ బాజీరావు. ఏడవ ప్రశ్న చూస్తున్నాం. రాజశకము అను నూతన శకమును ప్రారంభించినది. ఆప్షన్ ఏ కనిష్కుడు, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి విక్రమాదిత్య, ఆప్షన్ డి శివాజీ. రాజశకము అను నూతన శకమును ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శివాజీ. ఎనిమిదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నానాసాహెబ్గా పిలువబడిన పీష్వా ఎవరు? ఆప్షన్ ఏ ఫడ్నవీస్, ఆప్షన్ బి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ సి బాలాజీ బాజీరావు, ఆప్షన్ డి బాజీరావు 2. నానాసాహెబ్గా పిలువబడిన పీష్వా ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాలాజీ బాజీరావు. తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ పట్టాభిషేక సమయంలో ఛత్రపతితో పాటు స్వీకరించిన బిరుదు ఏది? ఆప్షన్ ఏ హైందవ ధర్మోద్ధారక, ఆప్షన్ బి ఏకవీర, ఆప్షన్ సి మహావీర, ఆప్షన్ డి సేనాకర్త. శివాజీ పట్టాభిషేక సమయంలో ఛత్రపతితో పాటు స్వీకరించిన బిరుదు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైందవ ధర్మోద్ధారక. పదవ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ పట్టాభిషేకం 1674లో ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ధోలవీర, ఆప్షన్ సి రాయగఢ్, ఆప్షన్ డి లోథాల్. శివాజీ పట్టాభిషేకం 1674లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాయగఢ్. 11వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీకి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ఉండే మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ అష్టప్రధానులు, ఆప్షన్ ఈ దశప్రధానులు, ఆప్షన్ సి నవప్రధానులు, ఆప్షన్ డి సప్తప్రధానులు. శివాజీకి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ఉండే మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అష్టప్రధానులు. 12వ ప్రశ్న చూస్తున్నాం. పీష్వాలలో అతి గొప్పవాడు కింది వారిలో. ఆప్షన్ ఏ బాజీరావు 1, ఆప్షన్ బి బాజీరావు 2, ఆప్షన్ సి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ డి బాలాజీ బాజీరావు. పీష్వాలలో అతి గొప్పవాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాజీరావు 1. 13వ ప్రశ్న చూస్తున్నాం. షాహూను బంధ విముక్తుడిని చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ బహదూర్ షా 1, ఆప్షన్ బి ఔరంగజేబు, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి షా ఆలం. షాహూను బంధ విముక్తుడిని చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బహదూర్ షా 1. 14వ ప్రశ్న చూస్తున్నాం. మహారాష్ట్ర ప్రజలలో హిందూ రక్షణ అనే ధ్యేయాన్ని కలిగించి వారిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ ఏ నానాసాహెబ్, ఆప్షన్ బి బాజీరావు, ఆప్షన్ సి గంగావట్టు, ఆప్షన్ డి రామదాసు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రామదాసు. 15వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ పురందర సంధి క్రీస్తు శకం 1665, ఆప్షన్ బి సూరత్పై శివాజీ దాడి క్రీస్తు శకం 1664, ఆప్షన్ సి శివాజీ పట్టాభిషేకం క్రీస్తు శకం 1674, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. 16వ ప్రశ్న చూస్తున్నాం. రాజా జయసింగ్కు శివాజీకి మధ్య పురందర ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1666, ఆప్షన్ బి క్రీస్తు శకం 1664, ఆప్షన్ సి క్రీస్తు శకం 1665, ఆప్షన్ డి క్రీస్తు శకం 1663. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1665.
17వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీని చంపుటకు బీజాపూర్ రాజు అలీ ఆదిల్ షా టు పంపిన సేనాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ షయిస్తా ఖాన్, ఆప్షన్ బి ఉదయ సింగ్, ఆప్షన్ సి అఫ్జల్ ఖాన్, ఆప్షన్ డి రాజా జై సింగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అఫ్జల్ ఖాన్. 18వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠా అనేది ఒక ఆప్షన్ ఏ మతం, ఆప్షన్ బి సమాజం కమ్యూనిటీ, ఆప్షన్ సి వర్గం, ఆప్షన్ డి కులం. మరాఠా అనేది ఒక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమాజము కమ్యూనిటీ. 19వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠా ప్రస్తావన ఎందులో ఉంది? ఆప్షన్ ఏ మహాభారతం, ఆప్షన్ బి వేదాలు, ఆప్షన్ సి ఉపనిషత్తులు, ఆప్షన్ డి రామాయణం. మరాఠా ప్రస్తావన ఎందులో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహాభారతం. 20వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ మత గురువు ఎవరు? ఆప్షన్ ఏ దాదాజీ కొండదేవ్, ఆప్షన్ బి రాయదాస, ఆప్షన్ సి రామానంద, ఆప్షన్ డి సమర్థ రామదాసు. శివాజీ మత గురువు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సమర్థ రామదాసు. 21వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ రూపొందించినటువంటి అష్టప్రధాన వ్యవస్థలో ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ సచివుడు, ఆప్షన్ బి మంత్రి, ఆప్షన్ సి సుమంతుడు, ఆప్షన్ డి పీష్వా. శివాజీ రూపొందించిన అష్టప్రధాన వ్యవస్థలో ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పీష్వా. 22వ ప్రశ్న చూస్తున్నాం. నానాసాహెబ్గా పేరు పొందిన పీష్వా ఎవరు? ఆప్షన్ ఏ బాలాజీ బాజీరావు, ఆప్షన్ బి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ సి బాజీరావు, ఆప్షన్ డి మాధవరావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాలాజీ బాజీరావు. 23వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠాలకు అహ్మద్ షా అబ్దాలీకి జరిగిన యుద్ధం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మూడవ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ బి రెండవ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ సి మొదటి పానిపట్టు యుద్ధం, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూడవ పానిపట్టు యుద్ధం. 24వ ప్రశ్న చూస్తున్నాం. క్రీస్తు శకం 1700 సంవత్సరంలో తదుపరి మొఘలులకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠా వనిత ఎవరు? ఆప్షన్ ఏ తారాబాయ్, ఆప్షన్ బి అహల్యాబాయ్, ఆప్షన్ సి ముక్తాబాయ్, ఆప్షన్ డి రుక్మిణీబాయ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తారాబాయ్. 25వ ప్రశ్న చూస్తున్నాం. పీష్వా, అమాత్య, మంత్రి, సచిన్, సుమంత్, సేనాపతి, పండితరావు, న్యాయాధీష్ అంటే ఎవరు? ఆప్షన్ ఏ అష్టదిగ్గజములు, ఆప్షన్ బి అష్ట న్యాయాధీశులు, ఆప్షన్ సి అష్ట రాజులు, ఆప్షన్ డి అష్ట ప్రధానులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అష్ట ప్రధానులు. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఔరంగజేబు శివాజీని ఓడించలేకపోవడానికి కారణమేమి? ఆప్షన్ ఏ బలహీన సైన్యం, ఆప్షన్ బి నావికాదళం లేకపోవడం, ఆప్షన్ సి సైన్యం నిర్లక్ష్యం, ఆప్షన్ డి శివాజీ గెరిల్లా యుద్ధ పద్ధతులు. ఔరంగజేబు శివాజీని ఓడించలేకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శివాజీ గెరిల్లా యుద్ధ పద్ధతులు. 27వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ తన రాజ్యానికి ఏమని నామధేయం చేశాడు? ఆప్షన్ ఏ ఛత్రపతి, ఆప్షన్ బి హిందూ పద్పత్ షాహీ, ఆప్షన్ సి సర్దేశ్మున్, ఆప్షన్ డి స్వరాజ్. శివాజీ తన రాజ్యానికి ఏమని నామధేయం చేశాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్వరాజ్. 28వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠాల ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ పటిష్ట నౌకాదళం, ఆప్షన్ బి గెరిల్లా యుద్ధ పద్ధతులు, ఆప్షన్ సి క్రమశిక్షణ పట్టుదల గల సైన్యం, ఆప్షన్ డి పైవన్నీ. మరాఠాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 29వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ కుమారుడైన సంభాజీ తర్వాత మరాఠా వారసుడు ఎవరు? ఆప్షన్ ఏ బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ బి గంగాబాయి, ఆప్షన్ సి రాజారాం, ఆప్షన్ డి నానాజీ దేశ్ముఖ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజారాం. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హిందూ పద్పత్ షాహీ లక్ష్య సాధనకై కృషి సల్పినది ఎవరు? ఆప్షన్ ఏ బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ బి బాజీరావు ఒకటి, ఆప్షన్ సి నారాయణరావు, ఆప్షన్ డి మాధవరావు. ఆప్షన్ బి బాజీరావు ఒకటి. 31వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ మొఘలులను ఓడించిన యుద్ధం పేరేమిటి? ఆప్షన్ ఏ సల్వార్ యుద్ధం, ఆప్షన్ బి పురందర్, ఆప్షన్ సి రాయగఢ్, ఆప్షన్ డి శివనేర్. శివాజీ మొఘలులను ఓడించిన యుద్ధం పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సల్వార్ యుద్ధం. 32వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠా రాజకీయంలో చాణక్యుడిగా పేరు పొందినది ఎవరు? ఆప్షన్ ఏ నానా ఫడ్నవీస్, ఆప్షన్ బి బాజీరావు రెండు, ఆప్షన్ సి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ డి మాధవరావు.
మరాఠా రాజకీయంలో చాణక్యుడిగా పేరు పొందినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నానా ఫడ్నవీస్. 33వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ ఏ ప్రాంతం వద్ద నౌకాదళాన్ని నిర్వహించేవాడు? ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి క్యాలికట్, ఆప్షన్ సి బొంబాయి, ఆప్షన్ డి కొలాబా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కొలాబా. 34వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ జైసింగ్ ఏ ఒప్పందంపై సంతకం చేశాడు? ఆప్షన్ ఏ పూనా, ఆప్షన్ బి పురందర్, ఆప్షన్ సి కొంకణ్, ఆప్షన్ డి సూరత్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ పురందర్. 35వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ పాలనలో అశ్విక దళంలో 25 మందితో కూడినటువంటి యూనిట్ అధిపతిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ జుమాదార్, ఆప్షన్ బి హవల్దార్, ఆప్షన్ సి ఫౌజ్దార్, ఆప్షన్ డి హజారీ. శివాజీ పాలనలో అశ్విక దళంలో 25 మందితో కూడిన యూనిట్ అధిపతిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హవల్దార్ అనేవారు. ఇక 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దక్కనులో మరాఠాలు వసూలు చేసిన భూమి శిస్తులో 25% ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ భోగా, ఆప్షన్ బి సర్దేశ్ముఖి, ఆప్షన్ సి చౌత్, ఆప్షన్ డి భగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చౌత్ అని పిలిచేవారు. ఇక 37వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ ఆక్రమణకు గురైనటువంటి మొదటి కోట? ఆప్షన్ ఏ పురందర్, ఆప్షన్ బి రాయగఢ్, ఆప్షన్ సి తోర్నా, ఆప్షన్ డి కొండనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తోర్నా. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శివాజీ పరిపాలనలో పండితరావు దేనికి సంబంధించిన విషయాలను పరిష్కరించేవారు? ఆప్షన్ ఏ సైనిక వ్యవహారాలు, ఆప్షన్ బి దాతృత్వం మరియు మతపరమైన వ్యవహారాలు, ఆప్షన్ సి న్యాయం, ఆప్షన్ డి ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దాతృత్వం మరియు మతపరమైన వ్యవహారాలు. ఇక 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1761 సంవత్సరంలో జరిగినటువంటి 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠా పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ బాలాజీ బాజీరావు, ఆప్షన్ బి రాఘవ, ఆప్షన్ సి శివాజీ టూ, ఆప్షన్ డి బాలాజీ విశ్వనాథ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాలాజీ బాజీరావు. 40వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వారిలో సంభాజీ తర్వాత మరాఠా పాలనను క్రమబద్ధీకరించింది ఎవరు? ఆప్షన్ ఏ రాజారాం, ఆప్షన్ బి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ సి గంగాబాయ్, ఆప్షన్ డి నానాజీ దేశ్ముఖ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాలాజీ విశ్వనాథ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకు అన్ని రకాల నోటిఫికేషన్స్ వీడియోస్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక 41వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ క్యాబినెట్లోని అష్టప్రధానులలో ఆర్థిక మంత్రిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ పీష్వా, ఆప్షన్ బి షురునావిస్, ఆప్షన్ సి సమ్మత్, ఆప్షన్ డి అమాత్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమ్మంత్. సుమంత్ సమ్మంత్ అని పిలిచేవారు. ఇక 42వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వారిలో మరాఠా సామ్రాజ్యం యొక్క చివరి పీష్వా ఎవరు? ఆప్షన్ ఏ నారాయణరావు, ఆప్షన్ బి మాధవరావు టూ, ఆప్షన్ సి రఘునాథరావు, ఆప్షన్ డి బాజీరావు టూ. కింది వారిలో మరాఠా సామ్రాజ్యం యొక్క చివరి పీష్వా ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బాజీరావు టూ. 43వ ప్రశ్న చూస్తున్నాం. 3వ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్ ఏ అక్బర్ మరియు హేము, ఆప్షన్ బి బాబర్ మరియు ఇబ్రహీం లోడి, ఆప్షన్ సి అక్బర్ మరియు రాణా ప్రతాప్, ఆప్షన్ డి అహ్మద్ అబ్దాలీ మరియు మరాఠాలు. 3వ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అహ్మద్ అబ్దాలీ మరియు మరాఠాల మధ్య. 44వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠాలు మరియు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా దురానీ మధ్య 3వ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1781, ఆప్షన్ బి 1851, ఆప్షన్ సి 1761, ఆప్షన్ డి 1831. మరాఠాలు మరియు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ మధ్య 3వ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1761లో. 45వ ప్రశ్న చూస్తున్నాం. అహ్మద్ షా అబ్దాలీ మరాఠాలను ఏ యుద్ధంలో ఓడించాడు? ఆప్షన్ ఏ 3వ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ బి కాన్వా యుద్ధం, ఆప్షన్ సి బక్సార్ యుద్ధం, ఆప్షన్ డి తరైన్ మొదటి యుద్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3వ పానిపట్టు యుద్ధం. 46వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ మహారాజ్ ఏ సంవత్సరంలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ 1608,
ఆప్షన్ బి 1674, ఆప్షన్ సి 1646, ఆప్షన్ డి 1710. శివాజీ మహారాజ్ ఏ సంవత్సరంలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేశాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1674 సంవత్సరంలో. 47వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీకి అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి కొల్హాపూర్, ఆప్షన్ సి రాయగఢ్, ఆప్షన్ డి అహ్మద్ నగర్. శివాజీకి అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాయగఢ్. 48వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ పట్టాభిషేకానికి అధ్యక్షత వహించినటువంటి పూజారి పేరు చెప్పండి. శివాజీ పట్టాభిషేకానికి అధ్యక్షత వహించిన పూజారి పేరు చెప్పండి. ఆప్షన్ ఏ విశ్వేశ్వర భట్ట, ఆప్షన్ బి వామన్ పండిట్, ఆప్షన్ సి రామదాస్, ఆప్షన్ డి దివాకర భట్ట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విశ్వేశ్వర భట్ట. 49వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ ఫిరంగులు మరియు మందుగుండు సామాగ్రిని పొందిన యూరోపియన్ శక్తిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఫ్రెంచు, ఆప్షన్ బి పోర్చుగీసు, ఆప్షన్ సి డచ్చు, ఆప్షన్ డి ఇంగ్లీషు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పోర్చుగీసు. 50వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ నాయకత్వంలో సూరత్పై మొదటి దాడి ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1664, ఆప్షన్ బి 1665, ఆప్షన్ సి 1661, ఆప్షన్ డి 1660. శివాజీ నాయకత్వంలో సూరత్పై మొదటి దాడి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1664. 51వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ యొక్క మొదటి సైనిక ప్రచారం ఎక్కడ వ్యతిరేకంగా జరిగింది? ఆప్షన్ ఏ గోల్కొండ, ఆప్షన్ బి బీజాపూర్, ఆప్షన్ సి రాయఘర్, ఆప్షన్ డి జావళి. శివాజీ యొక్క మొదటి సైనిక ప్రచారం ఎక్కడ వ్యతిరేకంగా జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీజాపూర్. 52వ ప్రశ్న చూస్తున్నాం. 1663 ఏడీలో ఔరంగజేబు శివాజీ శక్తిని అణిచివేయడానికి ఎవరిని నియమించాడు? ఆప్షన్ ఏ కాఫీ ఖాన్, ఆప్షన్ బి సైన్స్తా ఖాన్, ఆప్షన్ సి దిలేర్ ఖాన్, ఆప్షన్ డి ముబారిజ్ ఖాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సైన్స్తా ఖాన్. 53వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ మొఘలుల చెర నుండి తప్పించుకున్నప్పుడు ఏ నగరంలో బంధించబడ్డాడు? శివాజీ మొఘలుల చెర నుండి తప్పించుకున్నప్పుడు ఏ నగరంలో బంధించబడ్డాడు? ఆప్షన్ ఏ గ్వాలియర్, ఆప్షన్ బి ఆగ్రా, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కాన్పూర్. ఆన్సర్ ఈజ్ బి ఆగ్రా. 54వ ప్రశ్న చూస్తున్నాం. పురందర సంధి ప్రకారం మొఘల్కు లొంగిపోయిన కోటలలో శివాజీ తిరిగి స్వాధీనం చేసుకున్న కోట ఏది? ఆప్షన్ ఏ పురందర్, ఆప్షన్ బి మహౌలి, ఆప్షన్ సి లోహర్ఘర్, ఆప్షన్ డి శివనేరి. పురందర సంధి ప్రకారంగా మొఘల్కు లొంగిపోయిన కోటలలో శివాజీ తిరిగి స్వాధీనం చేసుకున్న కోట ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శివనేరి. 55వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ రాజధాని ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ రాయగర్, ఆప్షన్ బి సింధు కోట, ఆప్షన్ సి పూనా, ఆప్షన్ డి జావ్లీ. శివాజీ రాజధాని ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాయఘర్. 56వ ప్రశ్న చూస్తున్నాం. పురంధర్ ఒప్పందం 1665 ఎవరి మధ్య సంతకం చేయబడింది? ఆప్షన్ ఏ శివాజీ మరియు ఔరంగజేబ్, ఆప్షన్ బి శివాజీ మరియు అఫ్జల్ ఖాన్, ఆప్షన్ సి శివాజీ మరియు జైసింగ్, ఆప్షన్ డి శివాజీ మరియు సైస్తా ఖాన్. పురంధర ఒప్పందం 1665 ఎవరి మధ్య సంతకం చేయబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శివాజీ మరియు జైసింగ్. 57వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీకి వ్యతిరేకంగా చివరి ప్రచారం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ జింజీ, ఆప్షన్ బి రాయఘర్, ఆప్షన్ సి పనాహల, ఆప్షన్ డి బీజాపూర్. శివాజీకి వ్యతిరేకంగా చివరి ప్రచారం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జింజీ. 58వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠాల పెరుగుదలకు సరైన కారణాలు ఏమిటి? ఆప్షన్ ఏ మతపరమైన స్పృహ, ఆప్షన్ బి భౌగోళిక భద్రత, ఆప్షన్ సి రాజకీయ మేలుకొలుపు, ఆప్షన్ డి పైవన్నీ. మరాఠాల పెరుగుదలకు సరైన కారణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 59వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీని అణచివేయడానికి అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని పెద్ద సైన్యాన్ని ఏ పాలకులు పంపారు? ఆప్షన్ ఏ బీదర్, ఆప్షన్ బి బీజాపూర్,
ఆప్షన్ సి గోల్కొండ, ఆప్షన్ డి ఖాందేశ్. శివాజీని అణచివేయడానికి అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని పెద్ద సైన్యాన్ని ఏ పాలకులు పంపారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీజాపూర్. 60వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ పుట్టినప్పుడు పేరేమిటి? ఆప్షన్ ఏ ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆప్షన్ బి శివాజీ భోంస్లే, ఆప్షన్ సి శివాజీ రాజే, ఆప్షన్ డి శివాజీ మరాఠా. శివాజీ పుట్టినప్పుడు పేరేమిటి? పుట్టిన పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శివాజీ భోంస్లే. 61వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీని ఏ సంవత్సరంలో జన్మించాడు? శివాజీ ఏ సంవత్సరంలో జన్మించాడు? ఆప్షన్ ఏ 1645, ఆప్షన్ బి 1630, ఆప్షన్ సి 1674, ఆప్షన్ డి 1627. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1630. 62వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే ఏ రాజవంశం యొక్క ఆస్థానంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేశాడు? ఆప్షన్ ఏ మొఘల్ రాజవంశం, ఆప్షన్ బి విజయనగర సామ్రాజ్యం, ఆప్షన్ సి బహుమనీ సుల్తాన్, ఆప్షన్ డి ఆదిల్ షాహీ రాజవంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆదిల్ షాహీ రాజవంశ ఆస్థానంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేశాడు శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే. 63వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ ఏ హిందూ దేవత నుంచి లోతైన ప్రేరణ పొంది మరియు అతని పోషకుడిగా భావించాడు? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి హనుమంతుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శివుడు. 64వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శివాజీ తన ఏ మొదటి కోటను తన భవిష్యత్తుకు రాజధానిగా పునాది వేయడం కోసం స్వాధీనం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ రాయగఢ్ కోట, ఆప్షన్ బి ప్రతాప్గఢ్ కోట, ఆప్షన్ సి రాజ్గఢ్ కోట, ఆప్షన్ డి రాజస్థాన్ కోట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజ్గఢ్ కోట. 65వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీపై గణనీయమైన ప్రభావాన్ని చూపినటువంటి అతని తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జీజాబాయ్, ఆప్షన్ బి అహల్యాబాయ్, ఆప్షన్ సి తారాబాయ్, ఆప్షన్ డి రాణి లక్ష్మీబాయ్. శివాజీపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన అతని తల్లి పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీజాబాయ్. 66వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ యొక్క ప్రధాన సైనిక కమాండర్ మరియు సన్నిహితుడు ఎవరు? ఆప్షన్ ఏ బాజీరావ్ ఐ, ఆప్షన్ బి తానాజీ ములుసురే, ఆప్షన్ సి కన్హోజీ ఆంగ్రే, ఆప్షన్ డి అఫ్జల్ ఖాన్. శివాజీ యొక్క ప్రధాన సైనిక కమాండర్ మరియు సన్నిహితుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తానాజీ ములుసురే. 67వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ మరియు అఫ్జల్ ఖాన్ మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధం మరాఠా ప్రాంతంలో శివాజీ యొక్క ప్రాముఖ్యతను నెలకొల్పింది. ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం, ఆప్షన్ బి తల్లికోట యుద్ధం, ఆప్షన్ సి ప్రతాప్గఢ్ యుద్ధం, ఆప్షన్ డి వాయు యుద్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రతాప్గఢ్ యుద్ధం. 68వ ప్రశ్న చూస్తున్నాం. బంజీరాలోని సిద్ధిల నుండి స్వాధీనం చేసుకున్న శివాజీ యొక్క చెప్పుకోదగ్గ విజయం ఏ సముద్ర కోట? ఆప్షన్ ఏ సింధుదుర్గ కోట, ఆప్షన్ బి మురుద్ జంజీరా కోట, ఆప్షన్ సి కొలాబా కోట, ఆప్షన్ డి విజయదుర్గ్ కోట. బంజీరాలోని సిద్ధిల నుండి స్వాధీనం చేసుకున్న శివాజీ యొక్క చెప్పుకోదగ్గ విజయం ఏ సముద్ర కోట? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మురుద్ జంజీరా కోట. 69వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పురందర యుద్ధంలో ఉపయోగించిన శివాజీ యొక్క ప్రసిద్ధ సైనిక వ్యూహాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ గెరిల్లా యుద్ధం, ఆప్షన్ బి నావికా దిగ్బంధనం, ఆప్షన్ సి పిన్సర్ దాడి, ఆప్షన్ డి అశ్విక దళ చార్జ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గెరిల్లా యుద్ధం. 70వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ ప్రముఖ మొఘల్ చక్రవర్తి శివాజీతో గొడవపడి అతని కొడుకు సంభాజీని జైలులో పెట్టాడు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి జహంగీర్, ఆప్షన్ సి ఔరంగజేబ్, ఆప్షన్ డి షాజహాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఔరంగజేబ్. 71వ ప్రశ్న చూస్తున్నాం. ఆగ్రా కోట నుండి శివాజీ తప్పించుకోవడం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ ఆగ్రా ఎస్కేప్, ఆప్షన్ బి గ్రేట్ ఎస్కేప్, ఆప్షన్ సి ఆగ్రా ఫియాస్కో, ఆప్షన్ డి ఆగ్రా కేపర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆగ్రా ఎస్కేప్ అని పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక 72వ ప్రశ్న చూస్తున్నాం. పురందర్ ఒడబడిక ప్రకారంగా శివాజీ మొఘలులకు లొంగిపోవలసిన వచ్చిన కోట ఏది? ఆప్షన్ ఏ రాయగఢ్ కోట, ఆప్షన్ బి ప్రతాప్గఢ్ కోట, ఆప్షన్ సి సింహగఢ్ కోట, ఆప్షన్ డి రాజ్గఢ్ కోట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింహగఢ్ కోట. 73వ ప్రశ్న చూస్తున్నాం.
శివాజీ పాలనలో ఏ ముఖ్యమైన నౌకాశ్రయం ప్రధాన నౌకాదళ స్థావరంగా అభివృద్ధి చేయబడింది? ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి మంగళూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముంబై. 74వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ సైన్యంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రసిద్ధ మరాఠీ పదాతి దళాన్ని ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్ ఏ సిపాయిలు, ఆప్షన్ బి మరాఠా సేన, ఆప్షన్ సి రాజ్పుత్ రైఫిల్స్, ఆప్షన్ డి మావలలు. శివాజీ సైన్యంలో కీలక పాత్ర పోషించిన ప్రసిద్ధ మరాఠా పదాతి దళాన్ని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మావలలు. 75వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యూరోపియన్ శక్తుల నుండి పశ్చిమ తీరాన్ని రక్షించిన ప్రముఖ మరాఠా నావికాదళ కమాండర్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కన్హోజీ ఆంగ్రే, ఆప్షన్ బి బాజీరావు ఒకటి, ఆప్షన్ సి ఛత్రపతి సాహు, ఆప్షన్ డి బాలాజీ విశ్వనాథ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కన్హోజీ ఆంగ్రే. 76వ ప్రశ్న చూస్తున్నాం. మొఘల్ మరాఠా యుద్ధాల ముగింపు మరియు మరాఠా సార్వభౌమత్వాన్ని గుర్తించినటువంటి ఒప్పందం ఏది? ఆప్షన్ ఏ బస్సేన్ ఒప్పందం, ఆప్షన్ బి పురందర సంధి, ఆప్షన్ సి సల్భాయ్ ఒప్పందం, ఆప్షన్ డి అహ్మద్ నగర్ ఒప్పందం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సల్భాయ్ ఒప్పందం. 77వ ప్రశ్న చూస్తున్నాం. తన గురువు రామదాసు స్వామి మార్గదర్శకత్వంలో శివాజీ ఏ విధానాన్ని అనుసరించాడు? ఆప్షన్ ఏ మత అసహనం, ఆప్షన్ బి బుజ్జగింపు, ఆప్షన్ సి ధర్మవీర్, ఆప్షన్ డి సంపూర్ణ స్వరాజ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంపూర్ణ స్వరాజ్. 78వ ప్రశ్న చూస్తున్నాం. పరిపాలన మరియు దౌత్యంలో ముఖ్యమైన పాత్ర పోషించిన శివాజీ రాణి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రాణి పద్మావతి, ఆప్షన్ బి రాణి లక్ష్మీబాయి, ఆప్షన్ సి మహారాణి తారాబాయి, ఆప్షన్ డి సాయిబాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాయిబాయి. 79వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శివాజీ పరిపాలన ఏ భాషను అధికారిక న్యాయస్థాన భాషగా ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి మరాఠీ, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి పర్షియన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మరాఠీ భాష. 80వ ప్రశ్న చూస్తున్నాం. పులి అల్లరి అని పిలువబడే సైనిక వ్యూహం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో శివాజీ గెలిచిన కొండకోట పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సింహగఢ్ కోట, ఆప్షన్ బి కొండనాగఢ్ కోట, ఆప్షన్ సి పహ్లా కోట, ఆప్షన్ డి కోటలోకి ప్రవేశించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కొండనా కోట. 81వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠా మాకియావెల్లి అని పిలువబడే ప్రముఖ మరాఠా నాయకుడు శివాజీ ఆధ్వర్యంలో దౌత్యవేత్తగా మరియు రాజనీతిజ్ఞుడా పనిచేశాడు. ఆప్షన్ ఏ బాజీరావు, ఆప్షన్ బి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ సి నానా ఫడ్నవీస్, ఆప్షన్ డి రఘునాథరావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నానా ఫడ్నవీస్. 82వ ప్రశ్న చూస్తున్నాం. దొంగతనంగా మరియు ధైర్యంగా నిలువుగా ఎక్కి శివాజీ స్వాధీనం చేసుకున్న కొండ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రాజ్గఢ్ కోట, ఆప్షన్ బి టోర్నా కోట, ఆప్షన్ సి ప్రతాప్గఢ్ కోట, ఆప్షన్ డి రాయగఢ్ కోట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టోర్నా కోట. 83వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠా మరియు మొఘల్ భూభాగాల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది ఏది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి ఏది కాదు. మరాఠా మరియు మొఘల్ భూభాగాల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నర్మదా నది. 84వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీని పట్టుకోవడానికి ఔరంగజేబు ఏ మొఘల్ జనరల్ని పంపాడు కానీ అతడు మరాఠా దళాల చేతిలో ఓడిపోయాడు? ఆప్షన్ ఏ మీర్ జూమ్లా, ఆప్షన్ బి జైసింగ్ ఒకటి, ఆప్షన్ సి అఫ్జల్ ఖాన్, ఆప్షన్ డి సైస్తా ఖాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సైస్తా ఖాన్. 85వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ కోటలు ఏ పేరుతో పిలువబడే బలమైన సహజ లక్షణాలు మరియు మానవ నిర్మిత రక్షణాల కలయికతో వ్యూహాత్మకంగా రూపొందించబడ్డాయి? ఆప్షన్ ఏ జల్ దుర్గా, ఆప్షన్ బి మరాఠా మాచి, ఆప్షన్ సి మరాఠా సిటాడల్, ఆప్షన్ డి మరాఠా స్ట్రాంగ్ హోల్డ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జల్ దుర్గా. 86వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ యొక్క పరిపాలనా వ్యవస్థలో ఏమని పిలువబడే వివిధ స్థానిక కౌన్సిళ్ళు ఉన్నాయి? ఆప్షన్ ఏ సభ, ఆప్షన్ బి సమితి, ఆప్షన్ సి పంచాయతీ, ఆప్షన్ డి పరిషత్. శివాజీ యొక్క పరిపాలనా వ్యవస్థలో ఏమని పిలువబడే వివిధ స్థానిక కౌన్సిళ్ళు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమితి. 87వ ప్రశ్న చూస్తున్నాం.
శివాజీ తన మత సహనానికి ప్రసిద్ధి చెందాడు మరియు తరచుగా ఏ ఆధ్యాత్మిక నాయకుడికి విరాళాలు ఇచ్చేవాడు? ఆప్షన్ ఏ గురునానక్, ఆప్షన్ బి కబీర్, ఆప్షన్ సి తుకారాం, ఆప్షన్ డి అక్బర్. శివాజీ తన మత సహనానికి ప్రసిద్ధి చెందాడు మరియు తరచుగా ఏ ఆధ్యాత్మిక నాయకుడికి విరాళాలు ఇచ్చేవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తుకారాం. 88వ ప్రశ్న చూస్తున్నాం. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడం మరియు మొఘలులను ఓడించడం ద్వారా శివాజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన మరాఠా నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఛత్రపతి సాహు, ఆప్షన్ బి బాజీరావు ఒకటి, ఆప్షన్ సి బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ డి నానా ఫడ్నవీస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాజీరావు ఒకటి. 89వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీకి పాలనపై సలహా ఇచ్చిన 8 మంది మంత్రుల మండలి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అష్టప్రధాన మండలి, ఆప్షన్ బి నవరత్న మండలి, ఆప్షన్ సి దశరథ మండలి, ఆప్షన్ డి పేష్వా మండలి. శివాజీకి పాలనపై సలహా ఇచ్చిన 8 మంది మంత్రిమండలి పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అష్టప్రధాన మండలి. 90వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ నైపుణ్యం కలిగిన గుర్రపు స్వారీ మరియు యోధుడు. అతని ప్రసిద్ధ యుద్ధ గుర్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ చేతక్, ఆప్షన్ బి బాదల్, ఆప్షన్ సి వీర్, ఆప్షన్ డి భవానీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భవానీ. 91వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ సైనిక మేధావిని ఏ యూరోపియన్ శక్తి గుర్తించి వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికి దారితీసింది? ఆప్షన్ ఏ పోర్చుగీసు, ఆప్షన్ బి డచ్చు, ఆప్షన్ సి బ్రిటిషు, ఆప్షన్ డి ఫ్రెంచు. శివాజీ సైనిక మేధావిని ఏ యూరోపియన్ శక్తి గుర్తించి వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికి దారితీసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రిటిష్. 92వ ప్రశ్న చూస్తున్నాం. దక్షిణాన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో మౌంటైన్ రాట్ అని పిలువబడే మరాఠా జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ నానా ఫడ్నవీస్, ఆప్షన్ బి బాజీరావు ఒకటి, ఆప్షన్ సి తానాజీ మలుసురే, ఆప్షన్ డి శివాజీ భోంస్లే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాజీరావు ఒకటి. 93వ ప్రశ్న చూస్తున్నాం. జంజీరాలోని సిద్ధులకు వ్యతిరేకంగా శివాజీ చేసిన ప్రసిద్ధ నౌకాదళం పేరేమిటి? ఆప్షన్ ఏ సాల్వేరు యుద్ధం, ఆప్షన్ బి ప్రతాప్గఢ్ యుద్ధం, ఆప్షన్ సి కొలాబా యుద్ధం, ఆప్షన్ డి సింగదుర్గ్ యుద్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సింగదుర్గ యుద్ధం. 94వ ప్రశ్న చూస్తున్నాం. మొఘల్ మరాఠా యుద్ధాల సమయంలో ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీతో పొత్తు పెట్టుకున్న మొఘల్ యువరాజు ఎవరు? ఆప్షన్ ఏ ప్రిన్స్ దారా షికో, ఆప్షన్ బి ప్రిన్స్ మురాద్ బక్ష్, ఆప్షన్ సి ప్రిన్స్ షా ఆలం, ఆప్షన్ డి ప్రిన్స్ అక్బర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రిన్స్ దారా షికో. 95వ ప్రశ్న చూస్తున్నాం. రాజా శివ ఛత్రపతి అనే పేరుతో శివాజీ యొక్క ప్రసిద్ధ మరాఠీ జీవిత చరిత్రను ఎవరు రచించారు? ఆప్షన్ ఏ తులసీదాస్, ఆప్షన్ బి విడి సావర్కర్, ఆప్షన్ సి బాబాసాహెబ్ పురందరే, ఆప్షన్ డి కుసుమాగ్రజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాబాసాహెబ్ పురందరే. 96వ ప్రశ్న చూస్తున్నాం. ఏ పర్వత శ్రేణి మరాఠా ప్రాంతంలోని ముఖ్యమైన భౌగోళిక లక్షణం మరియు శివాజీ రాజ్యానికి సహజ రక్షణను అందించింది? ఆప్షన్ ఏ పశ్చిమ కనుమలు, ఆప్షన్ బి వింధ్య శ్రేణి, ఆప్షన్ సి ఆరావళి రేంజ్, ఆప్షన్ డి హిమాలయాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పశ్చిమ కనుమలు. 97వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ పట్టాభిషేకం ఏ పవిత్రమైన రోజున జరిగింది? ఆప్షన్ ఏ విజయదశమి, ఆప్షన్ బి దీపావళి, ఆప్షన్ సి హోలీ, ఆప్షన్ డి మకర సంక్రాంతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విజయదశమి. 98వ ప్రశ్న చూస్తున్నాం. విఠోబా పట్ల భక్తిని పెంపొందించిన ఏ సాధువు కవి బోధనల ద్వారా శివాజీ ప్రేరణ పొందాడు? ఆప్షన్ ఏ సంత్ తుకారాం, ఆప్షన్ బి సంత్ నామదేవ్, ఆప్షన్ సి సంత్ ఏకనాథ్, ఆప్షన్ డి సంత్ జ్ఞానేశ్వర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంత్ తుకారాం. 99వ ప్రశ్న చూస్తున్నాం. శివాజీ కొడుకు శంభాజీ తర్వాత సింహాసనాన్ని ధిష్ఠించినటువంటి శివాజీ రెండవ కుమారుడు మరియు వారసుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజారాం, ఆప్షన్ బి షాహు, ఆప్షన్ సి బాజీరావ్, ఆప్షన్ డి బాలాజీ విశ్వనాథ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజారాం. 100వ ప్రశ్న చూస్తున్నాం. ఛత్రపతి శివాజీ ఎప్పుడు నిర్యాణం చనిపోయాడు? ఆప్షన్ ఏ 3 ఏప్రిల్ 1680, ఆప్షన్ బి 4 ఏప్రిల్ 1681, ఆప్షన్ సి 6 ఏప్రిల్ 1650, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 ఏప్రిల్ 1680. ఓకే ఫ్రెండ్స్, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధికి సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.